హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కోనసీమ వెళ్తుండగా నాకు ఒక విలేజ్ అయితే కనిపించింది. నేమ్ వచ్చేసి కండ్రిక. ఈ కండ్రికలో చాలా ఫుడ్ ఐటమ్స్ చాలా ఫేమస్, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి అయితే నాకు రోడ్డు మీదకైతే పొగలొచ్చేస్తున్నాయి. చాలా మంది జనాభా ఉన్నారు. ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారని వెళ్ళేసరికి అదొక హోటల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యాటర్‌లోకి వెళితే అక్కడ డొక్కల పొయ్యి మీద దెబ్బ రొట్టయితే చాలా ఫేమస్ అంట. వెళ్ళేసరికైతే చాలామంది జనాభా ఉన్నారు. మనకు కూడా ఖాళీ లేదు. అసల విషయం ఏంటి? అసలు ఎలా తయారు చేస్తున్నారనేసి వెళ్ళాను. ఇది 1, 2 కాదు, మొత్తం ఇది స్టార్ట్ చేసైతే 5 ఇయర్స్ అయితే అయిందంట. సో, అసల బావుంటుందా లేదా అని నేనైతే టేస్ట్ చేశాను. నాకైతే నచ్చింది. కానీ ఒక చిన్న గ్రామం అయితే కనిపించింది. ఇక్కడ వచ్చేసి దిబ్బరట్లు అయితే ఫేమస్ అంట. మనకి కళ్ళ ఎదురుగుండా అయితే తయారు చేసేస్తారు వరుసనే. అస్సలు ఖాళీ లేదు, కంటిన్యూగా ఎవరో ఒకరు టిఫిన్ చేస్తూనే ఉన్నారు. అసలు ఇక్కడ ఎందుకు ఇంత ఫేమస్ అయింది ఇప్పుడు అయితే అడిగి తెలుసుకుందా. నమస్తే అండి, మీ పేరేంటండి? రాంబాబు. ఏంటండి ఎన్నాళ్ళ నుంచి ఎన్నాళ్ళైందండి స్టార్ట్ చేసి? 5 సంవత్సరాలు. ఏంటంటే దిబ్బరంటే ఎక్కువ కాలుస్తున్నారు, మిగతా ఏమి కనిపించట్లేదు. అవే ఫేమస్ అంటారా? ఓకే. మామూలుగా ఎంత కాస్ట్ పడుతుందండి? 60 రూపాయలు. అంటే మాక్సిమం ఒక 60 తినేసి వాళ్ళు ఉంటారా, లేదా హాఫ్ కింద? టేస్ట్ బాగుంది అనుకో మళ్ళీ ఇది తినేస్తారు. ఎంత టైం పడుతుంది అంటారండి ఒక గట్టి కాలడానికి? 20 నిమిషాలు. ఏంటండి అంటే కింద మంట పైన కూడాను డొక్కలు అంటారు కదా, ఏమంటారు అసలు దీని పేరేంటండి? దిబ్బరెట్ అంటారా? కాలుస్తారు. ఓకే. ఓకే. అంటే కోనసీమలో ఎక్కువ ఈ ప్రాసెస్ ఇదే ఉంటుంది అంటారా? అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ మీదే. ఓకే. తర్వాత ఒకళ్ళు స్టార్ట్ చేసేసారు. ఆయిల్ ఏం తీసుకుంటున్నారండి? వేరుశనగ వాడతారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, వేరుశనగ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే నార్మల్గా అయితే మన కళ్ళ ముందే తయారు చేస్తున్నారు. ప్రాసెస్ అయితే నీట్గా ఉంది, కానీ ఇలా విలేజ్ వచ్చినప్పుడు ఇలా పొగ వచ్చి ఇలా చిన్న పాక కింద అయితే అరేంజ్ చేస్తారండి. చూడటానికి అయితే చాలా బాగుంది. ఈ పొగ గట్ట అట్మాస్ఫియర్ బాగుంది ఇక్కడ. సో బాగుంది కదా అనేసి వీడియో తీయడం అయితే జరిగింది. మనకి కళ్ళ ముందు ఇలా కాలుస్తున్నారు, వెంటనే అయిపోతున్నాయి అన్నమాట కంటిన్యూ.
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమలాపురం నుంచి వచ్చినాం. అమలాపురం నుంచి వచ్చారా టిఫిన్గా? అంటే ఎప్పుడు ఇక్కడే తింటారా? అప్పుడప్పుడు వస్తాం. ఓకే, చెప్పండి ఎలా ఉంటుంది టిఫిన్? మాట్లాడండి. బాగుంటుంది. బాగుంటుంది. ఎక్కువ మీరు ఏం తింటారు ఇక్కడ? ఇదే ఫ్యామిలీ. చిరుపాకు. ఓకే, దానికి ఎక్స్ట్రా అంటారా? ఓకే, ఎక్కువ తింటాం. అటు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అల్లవరం, అమలాపురం అవతలండి. అల్లవరం నుంచి వచ్చారా? ఇలా వర్క్ వెళ్తుంటే ఎక్కడ తిని వెళ్తాం. టిఫిన్ చేస్తుంటాము. అన్ని మంచి క్వాలిటీ, ఎప్పుడూ బిజీగా ఉంటుంది ఇది. అవును. ఫోన్ చేసి మరీ వచ్చి తీసుకుని వెళ్తుంటాం ఇంటికి కూడాను రెగ్యులర్గా. అంటే ఎక్కువ ఏం తీసుకుంటారండి? అంటే దిబ్బరొట్టా లేకపోతే ఇడ్లీ? దిబ్బరొట్టె. 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 ఇక్కడ ఇదే ఫేమస్ అంటారా? ఇక్కడ ఇదే ఫేమస్. ఓకే, చెరుకు పానకం కూడా ఫేమస్ అనే. చెరుకు పానకం ఫేమస్సే, కానీ మాకంత అలవాటు లేదు. కానీ చట్నీ అన్నీ చక్కగా ఉంటాయి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, హైజీనిక్గా వేడిగా ఉంటాయి. మనం అయితే తీసుకున్నాం దిబ్బరట్టు. ఎలా ఉందో టేస్ట్ అయితే చూసి చెప్తాను. చాలా వేడిగా ఉంది ప్రజెంట్ అయితే. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంది. అంటే కొంచెం కట్టెల పొయ్యి మీదుగా కాల్చడం అయితే జరిగింది కదా, కొంచెం పొగ స్మెల్ భలే ఉందన్నమాట. మనకి విలేజ్ ఫుడ్ అంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. సో దిబ్బరట్ అంటే స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదన్నమాట. సూపర్ మేడం. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోండి.